కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్పై వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్ర విమర్శలు గుప్పించారు. బడ్జెట్ అంకెల గారడిలా ఉందన్నారు. అసెంబ్లీ వేదికగా బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వాన్ని దూషించడానికే అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చారని వారు మండిపడ్డారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లను పొగిడేందుకే టైం కేటాయించారని తెలిపారు. ఎన్నికల హామీల అమలుకు సంబంధించిన అంశాలు లేకుండా అరకొర కేటాయింపులతోనే బడ్జెట్ను ఆత్మశుద్ధి, పరనిందతో ముగించారని మండిపడ్డారు. బడ్జెట్ పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. కొనుక్కుంటా అందులో వచ్చి నువ్వు తొప్పుకుంటా అంట, దాన్ని అన్ని చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండ్ అవుతుందంట, దాని నుంచి వచ్చే ఫలం వచ్చేది వస్తుందో అది ఆదాయం అవుతుందంట అని. ఎస్, అగ్రీ. అది మా అందరికీ తెలిసిన విషయమే, ఇదేం కొత్త విషయం కాదు. కానీ మీరు ఇచ్చిన బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి దేని మీద మీరు పెట్టారు చెప్పండి? మేము పెట్టాం, గత 5 సంవత్సరాలు పెట్టాం. ఈ రాష్ట్రంలో పోర్టులకు కానీ, జట్టీలకు కానీ